హే గైస్, ఎలా ఉన్నారు? డ్రింక్ చేసిన వాళ్ళకి వెహికల్స్ నడపకుండా ఏదైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. వాళ్ళకి కీసు లాగేసుకోవడము, వెహికల్ని ఇవ్వకుండా అక్కడితో ఆపినట్లయితుంది సార్. కనీసం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఈ సంఘటనలు జరగకుండానే ఆపిన వాళ్ళు అవుతారు సార్. ఇదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఇస్తున్న లెక్చర్ కాదు, ఇదొక తండ్రి ఆవేదన. పీకల దాకా తాగేసి నా స్టామినా ఎక్కువ, ఎంత తాగినా ఈజీగా డ్రైవ్ చేస్తా అనే వాళ్ళందరికీ ఆ తండ్రి ఆవేదన అర్థమై తీరాలి. గవర్నమెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి పట్టించుకోవట్లేదు అని అనట్లేదు, పట్టించుకుంటుంది. కానీ గవర్నమెంట్ చేస్తుంది సరిపోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి పడే శిక్ష ఏంటి తెలుసా? ఫస్ట్ టైం తాగి డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్ అండ్ అప్ టు 6 months జైలు. రెండోసారి తాగి డ్రైవ్ చేసి దొరికితే 15,000 రూపాయల ఫైన్ ఆర్ అప్ టు 2 years జైలు. ఒక్కసారి ఆలోచించండి, సరిపోతాయి ఈ శిక్షలు? ఈ శిక్షలు జనాల్లో భయాన్ని పుట్టిస్తాయా? లేదు. ఈ శిక్షలు జనాల్లో భయాన్ని పుట్టిస్తే ఈ రోజున డాక్టర్ ప్రియాంక అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకునేది కాదు. కానీ డాక్టర్ ప్రియాంక డెత్ జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు. ఒళ్ళు కొవ్వెక్కి ఎవరు మనల్ని ఏం చేయలేరులే, మనిషిని చంపినా మనకి ఏం కాదులే అనుకునే వాళ్ళు మన సమాజంలో ఉన్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు. August 3 డాక్టర్ ప్రియాంక అండ్ తన ఫ్రెండ్ డాక్టర్ సాయి ఉమేష్తో కలిసి సినిమా చూడటానికి రాజమండ్రిలో ఉన్న ప్రసాదిత్య మాల్కి వెళ్ళారు. అది మల్టీప్లెక్స్, అంటే 4-5 స్క్రీన్లు ఉంటాయి అండ్ 4-5 డిఫరెంట్ మూవీస్ రన్ అవుతూ ఉంటాయి. సో ఒక స్క్రీన్ లో ప్రియాంక ఇంకా సాయి ఉమేష్ సినిమా చూస్తున్నారు అండ్ వాళ్ళ సినిమా ఎండ్ అయ్యే టైం వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే మాల్లోకి ఇంకో స్క్రీన్ లో స్టార్ట్ అవబోతున్న సినిమా చూడటానికి 24 సంవత్సరాల సూరవరపు దశ్వంత్ అనేవాడు 23 సంవత్సరాల దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ మాల్ ఎంట్రన్స్ కి వచ్చారు అండ్ వాళ్ళిద్దరూ తాగేస్తున్నారు. నార్మల్గా ఏ మాల్ అయినా సరే ఎంట్రన్స్ లో లోపలికి వచ్చే వాళ్ళని చెక్ చేస్తారు అండ్ మాల్లోకి తాగితే రానివ్వరు. యాక్చువల్లీ కొన్ని మాల్స్ లో ఇది రిటర్న్ రూల్ అండ్ కొన్ని మాల్స్ లో ఈ రూల్ ఉండదు అండ్ తాగి వెళ్ళకూడదు అని రూల్ ఉన్నా కానీ చాలా మంది తాగి మాల్స్ కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తాగారా లేదా అని చెక్ చేయరు, సో ఈజీగా వెళ్ళిపోతారు. కానీ ఈ దశ్వంత్ అనేవాడు ఆండ్రూ జోసెఫ్ ని ప్రసాదిత్య మాల్ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారు. సో అర్థం చేసుకోండి, వీళ్ళు ఏ రేంజ్ లో తాగుంటే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళని మాల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు. సో సెక్యూరిటీ వాళ్ళు ఈ ఇద్దరిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో తాగున్న ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళతో గొడవకి దిగారనమాట. వీళ్ళిద్దరూ సినిమాకి టికెట్స్ తీసుకున్నారు. సో ఎలాగైనా లోపలికి పంపించాలి లేదా బుక్ చేసుకున్న టికెట్ డబ్బులైనా తిరిగి ఇవ్వాలని సెక్యూరిటీ వాళ్ళని డిమాండ్ చేశారు. తాగి మాల్లోకి రావటం రూల్స్ ప్రకారం తప్పు, సో తప్పు వాళ్ళది కాబట్టి టికెట్స్ కి రీఫండ్ ఇవ్వటం కుదరదని మాల్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మాల్ మేనేజర్ వచ్చాడు, అతనితో కూడా వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు. ఇంకా చేసేదేం లేక మాల్ వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ప్రకాష్ నగర్ పోలీసులకు కాల్ చేసి వీళ్ళిద్దరు చేస్తున్న గొడవ గురించి ఇన్ఫార్మ్ చేశారనమాట. అప్పటిదాకా మాల్లోకి వెళ్తాం, టికెట్లకి రీఫండ్ కావాలి అని హడావిడి చేసిన ఈ ఇద్దరు పోలీసుల పేరు వినగానే అక్కడ నుంచి జంప్ అవడానికి ట్రై చేశారు అండ్ అదే టైంలో ప్రియాంక వాళ్ళు చూస్తున్న సినిమా అయిపోయింది. వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అదే టైంలో పోలీసుల పేరు వినగానే హడావిడిగా పార్కింగ్ లో ఉన్న కార్ని తీసి బయటికి వెళ్ళడానికి ట్రై చేశారు ఆ ఇద్దరు తాగుబోతులు. పోలీసులు వస్తారేమో అనే భయం ప్లస్ మాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనే కోపం ఈ ఇద్దరు తాగుబోతుల్లో ఉంది. సో పార్కింగ్ ఏరియా నుంచి కార్ని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి మాల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. ఆ టైంలో ప్రియాంక ఇంకా ఉమేష్ కూడా తమ స్కూటీ మీద మాల్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ స్కూటీ వెనకే ఈ ఇద్దరు తమ టాటా నెక్సాన్ లో వచ్చి స్కూటీని గుద్దారు. డాష్ ఇవ్వటం అంటే చిన్నగా కూడా కాదు, ఏదో మెయిన్ రోడ్ మీద వెళ్ళే అంత స్పీడ్ తో డాష్ ఇచ్చారు. చూడండి ఎంత స్పీడ్ లో వెళ్ళారు. ఒకసారి కాదు 3 సార్లు స్కూటీని తమ కారుతో గుద్దారు. అలా గుద్దటంతో ప్రియాంక స్కూటీ మీద నుంచి కిందకు పడిపోయారు అనమాట. మామూలుగా నార్మల్ మనుషులు అయితే ఎంత తాగున్నా మనిషి కింద పడిపోయి ఉంటే కారు ఆపటం లేదా రివర్స్ చేసుకొని వెళ్ళిపోవటం చేస్తారు. కానీ ఒళ్ళు అడ్డంగా బలిసిన వీళ్ళు ఒళ్ళు తెలియకుండా ప్రియాంక తల మీద నుంచి కార్ని డ్రైవ్ చేశారు. ఆ వీడియో చూసినప్పుడు నేను షాక్ అయ్యా. ఒక మనిషి తలని ఏదో రాయి ఎక్కించినట్టు ఎక్కించాడు, వాడు అసలు మనిషేనా, అసలు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇలా రకరకాల క్వశ్చన్స్. కానీ ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నా ఏం లాభం, అక్కడ ఘోరం జరిగిపోయింది. ఈ యాక్సిడెంట్ వల్ల ప్రియాంకకి సివియర్ ట్రామాటిక్ హెడ్ ఇంజురీస్ అయ్యాయి. హెడ్, ఫేస్, నోస్, ఇయర్స్ దగ్గర సీరియస్ ఇంజురీస్ ఉన్నట్లు రిపోర్ట్స్ లో మెన్షన్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ లో అయితే నెక్ రీజన్ కూడా ఇంజురీ అయిందని చెప్పారు. సార్ ఇది బ్యాక్ బ్రెయిన్ ఉంటుంది కదా సార్, ఈ సైడు వెహికల్ ఎక్కింది సార్. ఎక్కినప్పుడు ఈ ఫేస్ బోన్స్ అంతా లోపలనే ఇరిగిపోయినాయి. ఇక్కడ బాగా ఇంజురీ అయిపోయింది, రప్చర్ అయిపోయింది.
ఆ నరాలు ఉంటాయి కదా, బ్రెయిన్ స్టెమ్ అదంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా బ్రెయిన్కి బాడీకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పినారు. యాక్సిడెంట్ చాలా సివియర్గా ఉండటం వల్ల ఆమె కండిషన్ ఇమీడియట్గా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఉమేష్కి కూడా ఇంజురీస్ అయ్యాయి. యాక్సిడెంట్ తర్వాత ఉమేష్ అక్కడ ఉన్న కొంతమంది హెల్ప్తో ప్రియాంకని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం రాజమహేంద్రవరంలో ఉన్న జిఎస్ఎల్ గ్రూప్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. అసలు హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఇంకా మీరే ట్రై చేశారు? నేనే ట్రై చేశాను. అప్పటికి మీకు గాయాలై ఉన్నాయి? అయ్యాయి. తర్వాత కారు ఎవరో మాల్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి కారు ఆపి భయ్యా నేను తీసుకెళ్తానన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశారండి. ఇద్దరు వచ్చారు మాతో పాటే స్వతంత్ర హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ నుంచి పోలీసులకు కూడా ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అవైలబుల్ రిపోర్ట్స్ ప్రకారం ఇనిషియల్ ట్రీట్మెంట్ స్టేజ్లోనే ఆమె బ్రెయిన్ కండిషన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ సిచ్యువేషన్స్లో ఉందని డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు. ఆగస్టు 4న ప్రియాంక కండిషన్ సీరియస్గా ఉండటంతో ఆమె పేరెంట్స్ బెటర్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. జిఎస్ఎల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ప్రియాంకని హయ్యర్ లెవెల్ మెడికల్ కేర్ కోసం హైదరాబాద్కి రెఫర్ చేశారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సివియర్ బ్రెయిన్ ఇంజురీ కేసెస్లో ఫస్ట్ ఫ్యూ అవర్స్ అండ్ ఇనిషియల్ డేస్ చాలా క్రిటికల్. పేషెంట్ని వెంటిలేటర్ సపోర్ట్తో న్యూరో మానిటరింగ్ అండ్ ఇంటెన్సివ్ కేర్తో కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రియాంక కేసులో కూడా అలాంటి అడ్వాన్స్డ్ న్యూరో క్రిటికల్ కేర్ అవసరమైంది. ఆగస్టు 6 మధ్యాహ్నం అప్రాక్సిమేట్గా 2:12 ప్రియాంకని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటికే ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ వల్ల ఆమెని మెకానికల్ వెంటిలేటర్ మీద ఉంచారు. ఆల్రెడీ ఆమె గ్లాస్గో కోమా స్కేల్ అంటే పేషెంట్ కాన్షియస్నెస్ లెవెల్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే జీసీఎస్ స్కోర్ చాలా లోకి పడిపోయింది. కిమ్స్లో న్యూరో క్రిటికల్ కేర్ టీమ్ వెంటిలేటర్ సపోర్ట్తో ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. న్యూరోలాజికల్ కండిషన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. కానీ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ చాలా సివియర్గా ఉండటం వల్ల ఆమె కండిషన్ ఇంప్రూవ్ కాలేదు. బ్రెయిన్ డెత్ కన్ఫర్మేషన్ కోసం యాప్నియా టెస్ట్ కండక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సోడియం లెవెల్స్ 160 కంటే ఎక్కువ ఉండటం వల్ల ఆ టెస్ట్ కండక్ట్ చేయలేదు. బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఇంకా ఫైనల్గా ఒకటి చేస్తామంటున్నారు. సోడియం లెవెల్స్ కొంచెం ఇంకా 160 దాకా ఉన్నాయి, ఇంకొంచెం తగ్గితే ఆ టెస్ట్ చేయొచ్చు అన్నారు. ఏమన్నా 1% అన్న హోప్ ఉందా లేదని చెప్తాము. 1% హోప్ ఉంటే కూడా ఎలాగైనా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం సార్. వాళ్ళైతే హోప్ అయితే ఏం లేనట్లే చెప్తున్నారు సార్. దాదాపు 1 వీక్ సివియర్ ఇంజురీస్తో ఫైట్ చేసిన తర్వాత ఫైనల్గా ఆగస్టు 9 ఆఫ్టర్నూన్ 3:22 కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ప్రియాంక చనిపోయింది. కిమ్స్ డాక్టర్ ఆమె డెత్ని కన్ఫర్మ్ చేశారు. ఒక యంగ్ డాక్టర్ లైఫ్ని సేవ్ చేయడానికి ఒక వారం పాటు డాక్టర్స్ పోరాటం చేశారు. చివరికి ఆ పోరాటం సక్సెస్ కాలేదు. ప్రియాంక ఫ్యామిలీకి, ఆమె కొలీగ్స్కి అండ్ ఆమెకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్కి ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ లాస్గా మిగిలిపోయింది. ఆగస్టు 7న ప్రియాంక ఆర్గాన్స్ని డొనేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించారని జిఎస్ఎల్ మేనేజ్మెంట్ చెప్పింది. అయితే ఆగస్టు 8న ప్రియాంక ఫాదర్ వెంకటేష్ గారు TV9తో మాట్లాడుతూ నేను ఇంకా ఆర్గాన్ డొనేషన్ గురించి ఎవరితో మాట్లాడలేదు, ఏదైనా మిరాకిల్ జరిగి మా అమ్మాయి బ్రతుకుతుందని ఇంకా ఆశగా ఉంది అని చెప్పారు. సార్ మేము ఇంకా మా అమ్మాయి ఏదో ఒక మిరాకిల్ జరిగి బతుకుతుంది అనే ఆశతోనే ఉన్నాం సార్. అవయవదానం గురించి మేము ఇంకా ఏమీ మాట్లాడుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు సార్. అయితే ప్రియాంక చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించినట్లు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. యాక్సిడెంట్ ఆగస్టు 3న జరిగినా సరే అది వెంటనే స్టేట్ వైడ్ న్యూస్ అవ్వలేదు. ఆగస్టు 6న ప్రియాంక సిచ్యువేషన్ సివియర్గా ఉంది. ఆమె బ్రెయిన్ డెడ్ అయింది అని డాక్టర్స్ అనౌన్స్ చేసిన విషయం బయటికి రావడంతో ఈ ఇన్సిడెంట్ వైరల్ అయింది. సోషల్ మీడియాలో CCTV విజువల్స్ సర్క్యులేట్ అయ్యాయి. దాంతో ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదని, డ్రింక్ చేసి ఒక మెడికల్ స్టూడెంట్ వెళ్తున్న బైక్కి యాక్సిడెంట్ చేశారు అనే విషయం వైరల్ అయింది. మెయిన్గా 3 సార్లు కార్తో స్కూటీని గుద్దినట్లు వచ్చిన న్యూస్ ప్రజల్లో అవుట్ రేజ్ని పెంచింది. అదే టైంలో ప్రియాంక చదువుతున్న మెడికల్ కాలేజ్ సర్కిల్లో మెయిన్గా ఆమె క్లాస్మేట్స్ని, కొలీగ్స్ని ఈ ఇన్సిడెంట్ షాక్కి గురి చేస్తుంది. డాక్టర్ ప్రియాంక గురించి ఆమె ఫ్రెండ్స్ మాట్లాడిన మాటల్లో ఒక కామన్ ఫీలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రియాంక అంటే జస్ట్ ఒక మెడికల్ స్టూడెంటే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండే పర్సన్. ఆమె అందరితో ఫ్రెండ్లీగా ఉండేదని, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ముందుగా రెస్పాండ్ అయ్యే నేచర్ ఉండేదని చెప్తూ ప్రియాంక ఫ్రెండ్స్ ఎమోషనల్ అయ్యారు. తను చాలా మంచిది, ఒక్కరితో గొడవ పెట్టుకునే అమ్మాయి కాదు, అందరికీ సపోర్ట్ చేసేది, అంతా మంచిగా ఉండేది. కష్టపడి సీట్ తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది అంతే. ఇంకా జాయిన్ అయ్యి 6 నెలలు కూడా కాలేదు.
5 years గ్యాప్ ఉండడం వల్ల తను సీనియర్ లాగా కదా కాలేజ్లో అందరు ఏది అడిగినా కూడా తనే సీనియర్ లాగా తీసుకొని తనే పీపీటీస్ చేస్తూ షీ వాజ్ హెల్పింగ్ ఎవ్రీబడి ఇన్ ద కాలేజ్. ఎవ్రీబడి వాజ్ టెల్లింగ్ ద సేమ్. ఆమె డ్రీమ్స్ అక్కడితో ఆగిపోలేదు. ఫ్యూచర్లో యుఎస్ వెళ్ళి అక్కడ ఫర్దర్ స్టడీస్ కంప్లీట్ చేసి తన కెరియర్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనే ప్లాన్స్ ఉన్నాయని ఫ్రెండ్స్ చెప్పారు. అంటే ప్రియాంక తన లైఫ్లో చాలా పెద్ద ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంది. ఒక డాక్టర్గా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి అనే ఒక అంబిషన్ ఉంది. యాక్చువల్లీ యుఎస్కి వెళ్ళాలని చాలా ట్రై చేసి తను 4 years వెయిట్ చేసి అక్కడ రాకపోతే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కమిట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయింది. యుఎస్ వెళ్ళాలని తను చాలా డ్రీమ్ ఉండింది యాక్చువల్గా. ప్రియాంక ఫాదర్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో ప్రియాంక తమ ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ కాబోతుందని, ఆమె చాలా కష్టపడి చదివిందని, స్టడీస్లో కూడా ర్యాంక్ స్టూడెంట్గా ఉండేదని చెప్పారు. ఒక మంచి డాక్టర్గా ఎదిగి సొసైటీకి సేవ చేయాలని, తన ప్రొఫెషన్ ద్వారా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొని రావాలని ప్రియాంక కోరుకుందని చెప్పారు. తనకి 3 అమ్మాయిలు ఉన్నారని, మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగితే ప్రియాంక మొత్తం ఫ్యామిలీని నేనే చూసుకుంటాను అని చెప్పేదని చెప్పారు. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. పర్సనల్ లైఫ్లో కూడా ప్రియాంక ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఉన్నాయని ఫ్రెండ్స్ చెప్పారు. ఆమెకి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందంట. అండ్ లైఫ్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో ఈ ట్రాజడీ జరిగింది. షీ వాజ్ అబౌట్ టు మ్యారేజ్. అది పెళ్లి చూపులు కూడా అయ్యాయి రీసెంట్గా. షీ వాజ్ అబౌట్ టు సే ఓకే టు దెమ్ ఆల్సో. అందులోనే చెప్పింది ఇలా అయ్యాయి, ఓకే ఫైన్ బాగానే ఉన్నాడు అబ్బాయి అని కూడా. అందులోనే ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి. జస్ట్ 30 seconds, ఒక 30 seconds వాడు తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఇప్పుడు మా ఫ్రెండ్ మాతో ఉండేదని ఎమోషనల్ అయ్యారు. 30 సెకండ్లు తన కోపంతో నలుచుకొని ఉంటే ఆ అమ్మాయి మాతో ఉండేది. ఇప్పుడు ఈరోజు యథావిధిగా అన్ని జరిగేది. అన్ని ఒక్క 30 సెకండ్లు. అంత మనిషికి అది అంత స్థిమితం లేకుండా ఉంటుందా? ఆ కొన్ని సెకండ్స్ నిర్లక్ష్యం ఒక అమ్మాయి ఫ్యూచర్ని నాశనం చేసింది. ఒక ఫ్యామిలీకి చనిపోయే వరకు మర్చిపోలేని ఒక బాధని మిగిల్చింది. తనని ఎంతగానో ఇష్టపడిన క్లాస్మేట్స్కి ఒక మంచి ఫ్రెండ్ని దూరం చేసింది. యాక్సిడెంట్ జరిగిన రోజు అంటే August 3rd నైట్ 10 PM హాస్పిటల్ నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగినట్లు ప్రకాష్ నగర్ పోలీసులు స్టేషన్లో కేసును రిజిస్టర్ చేశారు. ఇనిషియల్గా పోలీసులు BNS సెక్షన్ 125 కింద ర్యాష్ ఆర్ నెగ్లెక్ట్ యాక్ట్ వల్ల సీరియస్ ఇంజురీస్ జరిగాయి అనే యాంగిల్లో కేసుని రిజిస్టర్ చేశారనమాట. దాంతోపాటు డ్రంక్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని కూడా ఇంపోజ్ చేశారు. మాల్ సెక్యూరిటీ స్టాఫ్తో జరిగిన సపరేట్ కాన్ఫరంటేషన్ మీద కూడా ఇంకొక కేసుని రిజిస్టర్ చేశారు. ఇనిషియల్ FIR తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ఇన్సిడెంట్ ప్లేస్ దగ్గర ఉన్న CCTV కెమెరాస్ ఫుటేజెస్ని, మాల్ సెక్యూరిటీ పర్సనల్ స్టేట్మెంట్స్ని అండ్ ఐ విట్నెస్ అకౌంట్స్ని, వెహికల్ డీటెయిల్స్ అండ్ మెడికల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలిసింది. కార్ 2-wheeler ని 2 నుంచి 3 సార్లు హిట్ చేసినట్లు CCTV అండ్ విట్నెస్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫైనల్ ఇంపాక్ట్లో ప్రియాంక రోడ్డు మీద పడిపోయిన తర్వాత కార్ ఆమె మీద నుంచి వెళ్ళిందని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత అందుకే ఫస్ట్ లో రిజిస్టర్ చేసిన సెక్షన్స్ ని మాడిఫై చేసి కేసుని BNS సెక్షన్ 110 విత్ సెక్షన్ 35 కి షిఫ్ట్ చేశారు. ఇది బ్రాడ్లీ అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ అనే సీరియస్ అఫెన్స్ యాంగిల్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ లో CCTV ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ విట్నెస్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని పోలీసులు 2 అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సూరవరపు దుష్యంత్ అండ్ ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. వీడికి లోకల్ గా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మంచి రిలేషన్ ఉందంట. ఆ రోజు కార్ నడిపింది కూడా వీడే. ఇంకా సెకండ్ పర్సన్ వచ్చేసి జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీడు 10th క్లాస్ డ్రాప్ అవుట్, ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నాడు. పోలీసులు August 6th వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. August 7th ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు అనమాట. కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత ఇద్దరికి 14 రోజులు అంటే August 21 వరకు జుడిషియల్ కస్టడీని ఇంపోజ్ చేశారు. ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే జుడిషియల్ కస్టడీ అంటే
పోలీస్ కస్టడీ కాదు, జ్యుడిషియల్ కస్టడీలో అక్యూజ్డ్ జైల్ అథారిటీస్ కస్టడీలో ఉంటారనమాట. పోలీసులకి ఫర్దర్ ఇంట్రాగేషన్ కోసం సపరేట్ గా కోర్టు పర్మిషన్ అవసరం ఉంటుంది. అండ్ August 9th ట్రీట్మెంట్ పొందుతూ డాక్టర్ ప్రియాంక చనిపోయారు. ఆమె డెత్ తర్వాత కేసు ఇంకా సీరియస్ లీగల్ స్టేజ్ కి వెళ్ళింది. ఈస్ట్ గోదావరి ఎస్పీ డి నరసింహ కిషోర్ గారు ప్రెస్ ఇంటరాక్షన్ లో ఇన్వెస్టిగేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ప్రియాంకకి అండ్ అక్యూజ్డ్ కి ముందుగా పరిచయం ఉన్నట్లు ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్పారు. అంటే ఈ ఇన్సిడెంట్ పర్సనల్ రైవలరీ లేదా ప్రీవియస్ రిలేషన్ వల్ల జరిగింది కాదు. ఎస్పీ అక్యూజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి కూడా డీటెయిల్స్ షేర్ చేశారు. ఈ దశ్వంత్ అనేవాడు ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫారెన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడని చెప్పారు. ఎడ్వర్డ్స్ వచ్చేసరికి లారీ రెంటల్స్ బిజినెస్ ని రన్ చేసేవాడని చెప్పారు. ప్రియాంక డెత్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ సెక్షన్స్ ని పెట్టడానికి లీగల్ ప్రాసెస్ ఫాలో చేస్తామని చెప్పారు. కాసేపు ఈ సెక్షన్లు ప్రాసెస్లు పక్కన పెడదాం. అసలు ఆ కార్ నడిపిన వాడిని ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి నేను యాక్సిడెంట్ అని చెప్పిన వీళ్ళు చేసింది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ కానే కాదు. ఒళ్ళు బలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అది హత్య. ఇంకో విషయం, August 3న యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి August 8th వరకు ప్రియాంక ట్రీట్మెంట్ పొందుతున్న టైంలో సరైన పొలిటికల్ రెస్పాన్స్ రాలేదు. ఈ విషయాన్ని ప్రియాంక ఫాదర్ August 8న మీడియాతో స్వయంగా చెప్పారు. తన కూతురు ట్రీట్మెంట్ లో ఉన్న రోజుల్లో సీనియర్ పొలిటికల్ లీడర్స్ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పారు. ఆయన స్టేట్మెంట్స్ తర్వాత ఈ ఇష్యూ పొలిటికల్ డిస్కషన్ గా మారింది. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. వైఎస్ఆర్సీపీ లీడర్లు, లోకల్ యాక్టివిస్టులు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇనీషియల్ గా వీక్ సెక్షన్స్ పెట్టారని, యాక్సిడెంట్ సీరియస్నెస్ కి తగ్గట్టు ఇమీడియట్ గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేదని క్రిటిసైజ్ చేశారు. ప్రియాంకకి జస్టిస్ కావాలని ప్రొటెస్టులు, క్యాండిల్ మార్చులు జరిగాయి. August 9th చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని అఫీషియల్స్ తో రివ్యూ చేశారు. అక్యూజ్డ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్స్ ఇచ్చారు. అండ్ ప్రియాంక ఫ్యామిలీకి 20 lakhs ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని అనౌన్స్ చేసి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామని అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రియాంక డెత్ మీద డీప్ కండోలెన్స్ ని ఎక్స్ప్రెస్ చేసి అక్యూజ్డ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని, ఫ్యామిలీకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. అండ్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అండ్ మినిస్టర్ కందుల దుర్గేష్ లాంటి రూలింగ్ అలయన్స్ లీడర్స్ కూడా కండోలెన్స్ తెలిపారు అనమాట. ఇటు వైఎస్ఆర్సీపీ మాత్రం గవర్నమెంట్ రెస్పాన్స్ ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంది. ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మీద సంతాపం తెలియజేశారు. పోలీస్ హ్యాండ్లింగ్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. లోకల్ వైఎస్ఆర్సీపీ లీడర్లు ప్రొటెస్టులు, క్యాండిల్ మార్చ్ల్లో పార్టిసిపేట్ చేసి ప్రియాంక ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి అని డిమాండ్ చేశారు. కానీ ఎవరు ఎంత డిమాండ్ చేసినా ప్రియాంక తిరిగి వస్తుందో చెప్పండి? నా క్వశ్చన్ ఏంటంటే, ఏ శిక్ష వేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి? తాగి బండి ముట్టుకోవాలంటే భయం రావాలి. అలాంటి శిక్ష వేస్తే కానీ ఇలాంటి వాటికి బ్రేక్ పడదు. ఒళ్ళు తెలియకుండా తాగాలి అనుకున్న వాళ్ళని ఎవరో ఆపరు. మీకు మీ లైఫ్ మీద, మీ ఫ్యామిలీ మీద ఎటువంటి కేర్ లేదు. సో తాగండి, తాగి సావండి, కానీ తాగి బండ్లు తీయకండి. తాగిన వాడి మైండ్ ఎప్పుడు సరిగ్గా ఉండదు. మీ సరిలేని మైండ్ వల్ల ఒక ఫ్యామిలీ అన్యాయం అయిపోయే ఛాన్స్ ఉంది. సో తాగి డ్రైవ్ చేస్తే మీ లైఫే కాదు, ఎదుటి వారి లైఫ్ కూడా డేంజర్లో ఉన్నట్టే. ఒక్కసారి ఆలోచించండి. దట్స్ నో డే. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో నో డ్రింక్ అండ్ డ్రైవ్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.